ఇది 170 ఎకరాల లావన్ పట్టాలు ఉండే. ఆ లావన్ పట్టాలు కూడా వాళ్ళందరూ కూడా డబ్బులు ఇవ్వాలనే ప్రయత్నంలో నేను డిపాజిట్ని రికరింగ్ డిపాజిట్ చేసి, అప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడాలో 8 కోట్ల రూపాయలు డిపాజిట్ ఉండే మార్కెట్ కమిటీకి సంబంధించిన డబ్బులు. ఆ డబ్బులను రికరింగ్ డిపాజిట్ ఐఓబి బ్యాంకులో పెట్టి దాన్ని 11,60,00,000 రూపాయలు చేసిన నేను దాన్ని 4 సంవత్సరాలలో. ఆ డబ్బులతోటే అప్పట్లో నేను తీసుకున్న నిర్ణయము, ఆ డబ్బులతోటే హరీష్ రావు గారు మార్కెటింగ్ శాఖ ఉన్నప్పుడు మార్కెటింగ్ సంబంధించిన అక్కడ ఉన్న వాళ్ళు లావన్ పట్టాలకు 8 లక్షలు 10 లక్షల రూపాయలు ఎకర చొప్పున కట్టిన మాట వాస్తవమా కాదా హరీష్ రావు గారు చెప్పాలి. మరి 5 సంవత్సరాలు మార్కెటింగ్ శాఖ మంత్రి చేసినావు, టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక పెద్ద పాత్ర పోషించినావు. ఎందుకు ఈ 170 ఎకరాల భూమిలో మీరు మార్కెట్ నిర్మించలేకపోయినరో ఒకసారి నాకు చెప్పాలి. 10 సంవత్సరాలండి, 10 సంవత్సరాలు మీరే గవర్నమెంట్, మీరే కన్సర్న్ శాఖ మంత్రి. ఎట్ ద సేమ్ టైం మీ బావగారే ఉన్నారు, మీ మామగారే ఉన్నారు, మీరు ముఖ్యమంత్రి మీ మామగారే ఉన్నప్పుడు కనీసం కోహెడకి మార్కెట్ 170 ఎకరాల భూమి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ సార్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు చర్య తీసుకొని ఇక్కడ మార్కెట్ నిర్మించలేదో నాకు ఒక్క విషయం తెలవాలా. 2019-20 మధ్యలో అప్పుడు కోవిడ్ తాండవిస్తుంది. ఆ టైంలో అక్కడ నిర్ణయం తీసుకుర్రు, ఇక్కడ నుంచి ఇలా షిఫ్ట్ చేసేయాలి. ఏది లేదు, వాళ్ళకు వసతి కల్పించలేదు, ఏది కల్పించలేదు. ఇమీడియట్గా వాళ్ళని తరలించాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి వాళ్ళని తరిమేసిండ్రు. పోలీసులను పెట్టిర్రు, కొట్టిర్రు, దెబ్బలు అడ్డగోలుగా కొట్టిర్రు రైతులను. ఆ రోజు కొట్టి కోహెడకు తరలించాలని బాట సింగారం కాడ సింగారం లేని ఒక మార్కెట్ని, ఆర్టిఫిషియల్ మార్కెట్ని సృష్టించారు. దాని కంటిన్యూషన్లో మే 20 తారీఖు నాడు 2020 మార్కెటింగ్ శాఖ హరీష్ రావు గారి ఆధ్వర్యంలో అక్కడ సుధీర్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు కలిసి ఒక ఆర్టిఫిషియల్ మార్కెట్ సృష్టించే ప్రయత్నం చేసిండ్రు. ఇది అప్పుడు వాళ్ళు ఆర్టిఫిషియల్ మార్కెట్ సృష్టించినప్పుడు దాన్ని సృష్టిస్తున్న రోజుల ముందే నేను చెప్పిన, ఇది ఖచ్చితంగా గాలి దూలికి పడిపోతుంది, రేకులు కొట్టుకపోతాయి, లారీలు పడిపోతాయి, ఆ ఎత్తున మార్కెట్ ఉన్నప్పుడు గాలి ఆపలేదు అని మేము చెప్పినాం. నేను క్లియర్గా చూపించిన, ఆ రోజు కూడా నేను చెప్పిన, దానికన్నా ముందు డేట్, నేను చెప్పిన 2 రోజుల ముందు నా హెబ్బీ లైవ్ ఉంది, కావాలిస్తే అది కూడా నేను ప్రచురణలోకి ఇస్తా. మీరు గట్టకన్నా 2 డేస్ బిఫోరే చెప్పిన, అది చాలా పైన ఉంది, గ్రావిటీ ప్రకారం ఉన్న పొజిషన్లో గాలి వస్తే ఉండదు అనే ఉద్దేశంతో నేను చాలా క్లియర్గా చెప్పిన. ఇనలే 4,90,00,000 పెట్టి ఆర్టిఫిషియల్ మార్కెట్ సృష్టించే ప్రయత్నం చేయగా ఇమీడియట్గా ఆ మార్కెట్ అంతా కూడా విత్ ఇన్ 1 అవర్లో ఇగో ఇట్లా లారీలు కూడా పడిపోయినాయి. మీరు చూడాలి, అన్నీ కూడా అబద్ధం కాదు, ఇది లారీలు కూడా పడిపోయినాయి. అంత ఎత్తున గాలి వస్తుంది ఆడ. ఇక చూడండి, ఇవన్నీ కూడా 23 మంది గాయాలైనాయి, 23 మందికి గాయాలైనాయి. ఒకరికి ఇట్లా కోసుకపోయినాయి, ఒకరికి చేతులు ఇరిగిపోయినాయి, ఒకరి కాళ్ళు ఇరిగిపోయినాయి, రేకులతో మొత్తం కోసుకపోయినాయి. ఆ చుట్టుపక్కల వెంచర్లలో పోయి రేకులు పడ్డాయి. నేను చాలా క్లియర్గా చెప్పిన, మీకు ఎందుకు ఆలోచన రాలేదు, ఎందుకు మీ ఇంజనీరింగ్ సెక్షన్ మీ పట్టుదలతోటి అక్కడ రైతులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆ నుంచి ఖాళీ చేపియాలని ఒకటే ఒక తపన తప్ప వేరే ఎక్కడ కూడా మీకు ఆలోచన లేకుండే. 170 ఎకరాల భూమి మరి ఏం చేసి ఒక్కసారి చెప్పాలి. 10 సంవత్సరాలు ఉన్నారు కదా, ఈరోజు 2.5 సంవత్సరాలు మేము కాలే, అప్పుడే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఏం చేసినాం మేము? భూమి వరకు దానదత్తం చేసినామా? భూమి ఆడనే ఉంది. ఇంకో 200 ఎకరాలు, ఇంకా 269 ఎకరాలు పై చీలిక దాంట్లో ఇంకా మంచి బ్రహ్మాండమైన మార్కెట్ కడదామని 2,000 కోట్లతోటి ఒక మంచి మార్కెట్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడిన మార్కెట్ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఈరోజు తప్పుపడుతున్నారే. మరి మీరు ఎందుకు చేయలేకపోయారో ఒకసారి మాకు చెప్పాలి క్లియర్గా. మీ టైమే ఉండే. ఈరోజు మేము చేస్తుంటే పొద్దున్న లేస్తే నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ప్రతి విషయానికి అడ్డుపడాలే. ఈ గవర్నమెంట్ని ఏదో విధంగా పని చేయనియొద్దు, మంచి పేరు రావద్దని సబితా ఇంద్రారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, వాళ్ళకు తోడుగా హరీష్ రావు హరీష్ రావు వీళ్ళ సహకారంతో ముందుకు పోతున్నారు. సుధీర్ రెడ్డి ఏమో
కంటిన్యూగా ఏదోటి చేయాలని ఆడ దోమలతో ఒకటి చూపిస్తాడు. అదేవిధంగా నాగోల్ కాడ ఉన్న మూసీ డెవలప్మెంట్కి అడ్డుపడతాడు. సబితా ఇంద్రారెడ్డి గారు ఎన్జీటీలో కేసేసి మూసీని ఆపే ప్రయత్నం చేసింది, మూసీ డెవలప్మెంట్ని. ఈరోజు మరొక ప్రయత్నం, కోయడా మార్కెట్ మంచిగా రావాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతుంటే ఈరోజు హరీష్ రావుని అడ్డం పెట్టుకొని ఆయన్నే మంత్రి ఒకప్పుడు మళ్ళీ ఆయన ముందర పెట్టుకొని ఈరోజు కోయడా మార్కెట్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, దీనివల్ల ఏం లాభం పొందుతారు హరీష్ రావు? ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి అక్కడ కోల్డ్ స్టోరేజ్లు కానీ స్టోరింగ్ సెంటర్లు కానీ ఇవన్నీ వచ్చినట్టయితే ఒక రైతు బాగుపడతాడనే ఆలోచనతో ఔటర్ రింగ్ రోడ్ ద్వారా రైతు బాగుపడతాడనే ఆలోచనతో అప్పటి స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు మీరు వ్యతిరేకిస్తున్నారే. ఫస్ట్ సుధిరెడ్డి సబితా ఇంద్రారెడ్డి గారు ఆలోచించుకోవాలా. ఆయన శిష్యరికంలో కదా మీరు మంత్రులైంది కానీ మీరు ఎమ్మెల్యేలు అయింది కానీ ఆయన ఇచ్చిన ఆలోచన మీరు డివియేట్ అవుతున్నారంటే చంద్రశేఖర్ రావు గారు